హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏదైనా యాప్ని మనం క్రోమ్లో ఇన్స్టాల్ చేశాక ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే దిస్ యాప్ ఈస్ నాట్ ఇన్స్టాల్ అని పడుతుంది, లేదంటే ఆటోమేటిక్గా ఇట్లా బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇన్స్టాల్ కాకుండా ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయగానే. సో ఈ వీడియోలో ఆ ప్రాబ్లమ్కి 2 సొల్యూషన్స్ అయితే చెప్తానమాట. సో 2 సొల్యూషన్స్లో మీకు ఏదో ఒకటి వర్కౌట్ అయ్యింది. సో ఫస్ట్ వచ్చేసరికి మీరైతే మీ ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ చేయండి. సో ఏదో ఒక ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే గూగుల్ ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. మీ మొబైల్లో ఏ ఫైల్ మేనేజర్ ఉన్నా దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఉండదు. చాలామంది దగ్గర గూగుల్ ఫైల్ మేనేజర్ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక కొంచెం పైకి అయితే వెళ్ళండి. వెళ్ళాక మనకి ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇట్లా క్లియర్గా చూడొచ్చు, డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో అవన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఇన్స్టాల్ అవుతుందో, ఇప్పుడు నేను ఎఫ్ఎం వాట్సాప్ని ఇన్స్టాల్ చేద్దామని అనుకుంటున్నాను, క్రోమ్ నుంచి ఇన్స్టాల్ కావట్లేదు. ఇక్కడ ఎఫ్ఎం వాట్సాప్కి సంబంధించిన ఇంకేమైనా ఫైల్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని అయితే అన్ఇన్స్టాల్ చేయాలి. ఏదైతే మీరు ఇన్స్టాల్ చేస్తున్నారో అదొక్క ఫైలే ఉండాలి. ఎఫ్ఎం వాట్సాప్కి సంబంధించిన ఏ ఫైల్ అయినా అన్ఇన్స్టాల్ అయితే చేయాలి. సో అది సేమ్ ఇంకేది యాప్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కైన్ మాస్టర్ అనుకోండి. సో కైన్ మాస్టర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇన్స్టాల్ అవ్వట్లేదు అనుకోండి, ఇంకేమైనా ఇంతకుముందుకి ఏపీకేస్ ఉంటే కైన్ మాస్టర్వి అవి ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ అయితే చేయాలన్నమాట. సో మీరు ఏదైతే గుర్తుపెట్టుకోండి, ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని అయితే డిలీట్ చేయండి. డిలీట్ అయినా అన్ఇన్స్టాల్ అయినా ఒకటే. సో ఇక్కడ నుంచి డిలీటే చేస్తుంది, అన్ఇన్స్టాల్ చేయరాదు కాబట్టి, ఏదైనా మీనింగ్ ఒకటే కాబట్టి అట్లా అన్నాను. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి అయితే డిలీట్ అయితే చేయండి. సో నేనైతే డిలీట్ అయితే చేస్తున్నాను. ఇక డిలీట్ పర్మనెంట్లీ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అవి అయితే డిలీట్ అయితే అయిపోతాయి అన్నమాట. సో అట్లా మీరు ఫైల్స్ని అయితే డిలీట్ చేయండి. నేను జస్ట్ ఫొటోస్ని డిలీట్ చేసి చూపించాను. ఫైల్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేయండి. అండ్ డిలీట్ చేశాక ఇప్పుడు క్రోమ్లోకి అయితే రండి. క్రోమ్లోకి వచ్చే ముందు ఇంకొకటి ఏంటంటే, మీకు ఇంకేమైనా కైన్ మాస్టర్ మోడ్ వర్షన్స్ ఉంటే చెక్ చేసుకోండి మీ మొబైల్లో. సో మ్యాక్సిమం మీరు ఇక్కడ డౌన్లోడ్స్ నుంచి వెళ్ళి ఏపీకేస్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా యాప్స్ అనేవి వెళ్తాయి. సో ఇది ఫస్ట్ మెథడ్. ఆ తర్వాతకి వెళ్ళి మీరైతే క్రోమ్ నుంచి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. అది ఫస్ట్ మెథడ్, ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ వచ్చేసరికి, సో ఖచ్చితంగా మీరు మీ మొబైల్ని అయితే రీసెట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంకొక ఆప్షన్ అయితే లేదు. రీసెట్ అంటే అన్నీ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. మీ మొబైల్లో ఉన్న యాప్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. సో మీరు ఇక్కడ ఏం చేయండి అంటే, మీ ఫొటోస్ ఉంటాయి కదా అవి మెయిల్లోకి బ్యాకప్ పెట్టుకోండి. అండ్ ఆ తర్వాతకి మీ కాంటాక్ట్స్ ఉంటాయి కదా వాటిని కూడా మెయిల్లోకి బ్యాకప్ పెట్టుకోండి. చాట్ని కూడా మెయిల్లోకి బ్యాకప్ పెట్టుకోండి. అండ్ మీకు ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మెయిల్లోకి బ్యాకప్ పెట్టి రీసెట్ చేయండి. రీసెట్ చేస్తే ఏంటంటే మళ్ళీ మీరు మెయిల్ని లాగిన్ చేయగానే ఆటోమేటిక్గా మీ డేటా మొత్తం వస్తుంది. అండ్ మీకు ఏదైతే ఫైల్ ఇన్స్టాల్ కావట్లేదో ఇప్పుడు మీరు దాన్ని క్రోమ్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక ఏపీకే 200% ఇన్స్టాల్ అవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ మెథడ్ని ట్రై చేశాను. ఇంతకుముందుకి నాకు వేరే మొబైల్లో చాలా ప్రాబ్లం వచ్చింది. ఒక 1 month కష్టపడ్డాను ఆ ఏపీకే ఇన్స్టాల్ చేయడానికి, అది ఇన్స్టాల్ అవ్వలేదు. ఆ తర్వాతకి మొబైల్ షాప్కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా రీసెట్ అయితే చేయాలని చెప్పారు. సాఫ్ట్వేర్లో డేటా గ్లిచెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. మనం చాలా డౌన్లోడ్ చేసే వాళ్ళకి డేటా గ్లిచెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఆ డేటా గ్లిచెస్ పోవాలంటే ఖచ్చితంగా రీసెట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట మొబైల్ని. సో నేను రీసెట్ చేశాను. రీసెట్ చేశాక క్రోమ్ నుంచి వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాకైతే ఇన్స్టాల్ అయ్యిందనమాట. సో ఖచ్చితంగా మీకు కూడా ఇదైతే వర్కౌట్ అయ్యింది. నేను అన్ని మెయిల్లోకి బ్యాకప్ పెట్టుకున్నాను. బ్యాకప్ పెట్టుకున్నాక మళ్ళీ ఆటోమేటిక్గా మెయిల్ని నేను లాగిన్ చేసుకోగానే ఆటోమేటిక్గా నా డేటా మొత్తం వచ్చింది అండ్ నాకు యాప్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మీరు ఏదైనా ఒక సొల్యూషన్ అయితే వర్కౌట్ అవుద్ది, ఫస్ట్ ఆర్ సెకండ్ సొల్యూషన్. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.